సింగరేణి దశ దిశ PKOC2 కోల్ బ్లాక్ కేటాయింపు సమకూరనున్న 180 మిలియన్ టన్నుల బొగ్గు. పరారీలోనే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, అదే బాటలో ఆయన కుమారుడు బషీర్. ఆచూకీ చెప్తే నగదు ఇస్తామన్న ఏలూరు పోలీసులు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. సిట్ ఎదుట లొంగిపోయిన A9 కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం. విశాఖలో స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ మోసం. లైబ్రేరియన్ నుంచి 52 లక్షలు కాజేసిన ముఠా. 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 205 మండలాల్లో తీవ్ర వర్షాభావం. 33 లక్షల ఎకరాల్లోనే పంటల సాగు. ఏపీలో అన్నదాతల అయోమయం. శ్రీశైలంలో పెరిగిన నీటి మట్టం. 100 TMCలు దాటిన రిజర్వాయర్. జూరాల నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద. కోనసీమలో భయపడుతున్న పాములు. వరదలతో ఇళ్లకు కొట్టుకొస్తున్న విషనాగులు. భయపడుతున్న జనాలు. కేరళలో భారీ వర్షాలు. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఇళ్లలోకి చేరిన వరద. జమ్మూ కశ్మీర్లో వరద బీభత్సం. పూంచ్ లో చిక్కుకున్న 4 వ్యక్తులు క్షేమంగా కాపాడిన జవాన్లు. హర్యానాలో కుండపోత. ఉదయం నుంచి భారీ వర్షం. జలమయమైన రహదారులు. పాడేరు ఏజెన్సీలో దట్టంగా మంచు. కనువిందు చేస్తున్న సుందర దృశ్యాలు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి. ఏపీలో 65కు చేరిన కోవిడ్ కేసులు. 603 మంది అనుమానితులకు పరీక్షలు. ఇప్పటి వరకు 4 మృతి. గుజరాత్ లో కలకలం. చిన్నారులకు సోకుతున్న చాందీపురా వైరస్. ఇప్పటి వరకు 22 మంది మృత్యువాత. ఒకే యాప్ ద్వారా అన్ని ఎరువులు పంపిణీ క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు. త్వరలో దేశవ్యాప్తంగా అమలు. ముదురుతున్న కావేరీ జల వివాదం. తమిళనాట రైతులతో కలిసి DMK ఆందోళన. రీల్స్ చేయడంలో సీఎం బిజీగా ఉన్నారన్న ఉదయనిధి. సహజీవన బంధాలకు వేధింపుల చట్టం వర్తిస్తుందన్న సుప్రీంకోర్టు. విచారణ తర్వాతే చర్యలు తీసుకోవాలన్న న్యాయస్థానం. EWS సర్టిఫికెట్ పై కీలక తీర్పు. నోటిఫికేషన్ ముందు సంవత్సరానిదే ఉండాలన్న సుప్రీంకోర్టు. అభ్యర్థి పిటిషన్ కొట్టివేత. EPF గరిష్ట వేతన పరిమితి పెంపు. 25,000 చేసే యోచన. కేంద్రం పరిశీలనలో ప్రతిపాదనలు. విద్యార్థులపై నీట్ కేసులు. రాష్ట్రాలు ఉపసంహరించుకోవచ్చన్న సుప్రీంకోర్టు. నేర చరిత్ర ఉన్న వారి విడుదలపైనే అభ్యంతరాలు. రోడ్డు ఉంటే నడకదారి ఉండాల్సిందే. అది పాదచారుల ప్రాథమిక హక్కు. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.